చింటూ అనే చిన్న అబ్బాయికి కొత్త బొమ్మలంటే చాలా ఇష్టం. ఏ షాపుకి వెళ్ళినా మారం చేసి కొనిపించుకోవడం అతని అలవాటు. కానీ 2 రోజులు ఆడి పక్కన పడేసేవాడు. ఒక ఆదివారం మాల్లో మెరిసే రిమోట్ కంట్రోల్ కారు చూసి అది కావాలని ఏడవగా అతని నాన్న రవి వెంటనే కొనకుండా ఒక వారం వేచి ఉండమని చెప్పారు. డబ్బులు ఉన్నాయి, కానీ అవసరానికి ఇష్టానికి తేడా తెలుసుకోవాలి అని ఆయన చెప్పిన మాటలు చింటూ మనసులో మిగిలిపోయాయి. ఆ వారం రోజుల్లో చింటూ తన పాత బొమ్మలతో మళ్ళీ ఆడుతూ వాటి విలువ తెలుసుకున్నాడు. అదే సమయంలో తన స్కూల్ ఫీజు కోసం నాన్న ఎంత కష్టపడుతున్నారో గమనించి ప్రతి రూపాయి వెనుక ఉన్న శ్రమను అర్థం చేసుకున్నాడు. ఒక వారం తరువాత నాన్న కారు కొందామని పిలిచినప్పుడు ఆశ్చర్యంగా ఇప్పుడు అది అవసరం లేదు అని చెప్పాడు. ఆ డబ్బును అమ్మకి కావాల్సిన మొక్కలు కొనడానికో లేదా భవిష్యత్తు కోసం దాచుకోవాలని సూచించాడు. ఈ చిన్న సంఘటన ద్వారా అతనికి కోరికలు కంటే అవసరాలు ముఖ్యమని తెలిసింది. వెంటనే కొనడం కంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిదని గ్రహించాడు. ఇలా చింటూ బాధ్యతాయుతమైన పిల్లవాడిగా పొదుపు విలువను నేర్చుకున్నాడు.